మనం మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక మోటివ్ ఉండాలి మనకి. ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది లైఫ్, త్రూ అవుట్ ద లైఫ్ కాదు, లైఫ్ మొత్తం ఒకలా ఉండదు, ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కలా ఉంటుంది. సో లైఫ్ లాంగ్ ఒకటే మోటివ్ తో పెట్టుకుని నువ్వు పని చేయలేవు, లైఫ్ ని లీడ్ చేయలేవు. ఏ ఏజ్ కి తగ్గట్లుగా ఆ ఏజ్ మోటివేషన్ ఉండాలి, మనం ఏదో ఒకటి సాధించడం. ఆ మోటివేషన్ ఈ ఏజ్ లో మీకు మార్క్స్ అండ్ ర్యాంక్స్. సో మార్క్స్ అండ్ ర్యాంక్స్ మీకు ఏం నేర్పిస్తాయి అంటే, నాట్ దట్ యు ఆర్ స్కిల్ఫుల్ లేదా నీకు నాలెడ్జ్ ఎంత ఉంది, అది కాదు మార్క్స్ అండ్ ర్యాంక్స్. నువ్వు మార్కులు ర్యాంకులు తెచ్చుకునే ప్రయత్నంలో, ఆ ప్రక్రియలో ఏదో ఒక ఎఫర్ట్స్ పెడతావు కదా, ఆ ఎఫర్ట్స్ లో నువ్వు ఎంత సిన్సియారిటీ చూపించావు, ఎంత డెడికేషన్ తో ఎంత హార్డ్ వర్క్ చేసావు. ఒక్కొక్కరికి కసి ఉంటుంది, వాడు ఏం చేస్తాడు, రాత్రి 11ంటికి 1 గంటకి 2ంటికి చదువుతూనే ఉంటారు. ఇంకా ఎందుకంటే పిచ్చి అనమాట కసి, నేను నెక్స్ట్ ఎలా అయినా కొట్టాల్సిందే. ఇది కొంతమంది అలా ఉండదు, 12 వరకు చదువుతారు, ఇంకా తర్వాత గివ్ అప్ అనమాట. నా వల్ల కాదు, నీరసం వస్తుంది, నిద్ర వస్తుంది, తలనొప్పి వస్తుంది. నీకు వచ్చే తలనొప్పి ఆ 2 దాకా చదివే వాడికి కూడా వస్తుంది. వాడు మనిషి నిజంగా తలనొప్పి వస్తుంది, అయినా వాడు పట్టించుకోరు. కొంతమంది ఉంటారు పిచ్చి అనమాట. సో ఆ డెడికేషన్ లెవెల్స్ అక్కడ డిసైడ్ అవుతాయి అనమాట. నువ్వు ఒక 4-5 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా ఏదైనా సాధించాలి అని ఒక కసి ఏదైతే డెవలప్ చేసుకుంటావో, అది లైఫ్ లో ఇంకేదైనా పని చేసేటప్పుడు ఆ డిసిప్లిన్ నీకు హెల్ప్ అవుతుంది. అంతేగాని ర్యాంకుల కోసం చదవండి, ఇట్ ఈస్ అ మోటివేషన్.